ఆస్పిరెంట్స్ నెక్స్ట్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్‌ని ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో వచ్చే ఈ 5 మోస్ట్ గ్రామర్ ఇంపార్టెంట్ రూల్స్ అనేవి అప్‌కమింగ్ ఎగ్జామ్స్ ఎస్‌డిఏ అండ్ ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. అండ్ మోస్ట్ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ కన్‌ఫ్యూజన్‌ని ఈరోజు క్లారిటీ తెచ్చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ రూల్ నంబర్ 81. So see the first example. She is superior and older than me. So she is superior and older than me. Next, షీ ఈజ్ సుపీరియర్ టు అండ్ ఓల్డర్ దాన్ మీ. సో ఈ రెండు సెంటెన్సెస్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్ ఇలా వచ్చినప్పుడు సుపీరియర్ తర్వాత లేకపోతే ఐఓఆర్తో ఏదైనా ఏదైనా వర్డ్ అనేది ఎండ్ అయితే దాని నెక్స్ట్ వచ్చేది టు అనేది ఉండాలన్నమాట, ప్రపోజిషన్ అనేది. ఓకే, షీ ఈజ్ సుపీరియర్ టు అండ్ ఓల్డర్ దాన్ మీ. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్ అండ్ బెటర్ దాన్ దట్ బుక్. దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్ అండ్ బెటర్ దాన్ దట్ బుక్. సో ఇక్కడ డిఫరెంట్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఫ్రమ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ బెటర్ దాన్ దట్ బుక్. సో ఇలా సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్, ఐఓఆర్తో ఏదైనా వర్డ్ అనేది ఎండ్ అవుతుంది అని అంటే ఆ వర్డ్ తర్వాత వచ్చే నెక్స్ట్ టు అనేది ఉండాలి. సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, జూనియర్ టు, సీనియర్ టు ఇలా రావాలి. అలానే డిఫరెంట్ అని వచ్చింది అని అంటే దాని నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి డిఫరెంట్ ఫ్రమ్ అని రావాలి. ఇక్కడ టూ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ ఫ్రమ్ అని అంటాము. ఓకే, అదే ఏదైనా రెండింటి గురించి చెప్పేటప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ అని అంటాం. సో డిఫరెంట్ అనే వర్డ్ వస్తే ఫ్రమ్ అని రావాలి. ఐఓఆర్తో ఏదైనా వర్డ్ ఎండ్ అయితే టు అనే ప్రపోజిషన్ దాన్ని కంటిన్యూ అవ్వాలి. సో ఇక్కడ సుపీరియర్ అండ్ ఓల్డర్ దాన్ మీ కాదు, సుపీరియర్ టు అండ్ ఓల్డర్ దాన్ మీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 81. నెక్స్ట్ ఆర్ రూల్ నెంబర్ 82. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఇది క్లారిటీ తెచ్చుకుందాం. సో హీ ఈజ్ టూ మచ్ స్ట్రాంగ్. దెర్ ఈజ్ టూ మచ్ షుగర్. షీ ఈజ్ మచ్ టూ స్ట్రాంగ్. దెర్ ఈజ్ మచ్ టూ షుగర్. సో ఈ వర్డ్స్ అన్నిటిలో కూడా ఈ సెంటెన్సెస్ అన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఎందుకంటే హీ ఈజ్ టూ మచ్ స్ట్రాంగ్, షీ ఈజ్ మచ్ టూ స్ట్రాంగ్. ఇక్కడున్న డిఫరెన్స్ ఏంటంటే హీ, షీ అని కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు ప్రపోజిషన్, సారీ ప్రొనౌన్. ఇక్కడ టూ మచ్ స్ట్రాంగ్, మచ్ టూ స్ట్రాంగ్. సో టూ మచ్ స్ట్రాంగ్ అనేది మనం ఇక్కడ రాంగ్ అని వేసాం. ఎందుకు టూ మచ్ స్ట్రాంగ్ అనేది రాంగ్ అయింది? హీ ఈజ్ టూ మచ్ స్ట్రాంగ్ చదివితే బాగానే ఉంది కదా, కానీ ఈ సెంటెన్స్ అనేది రాంగ్. అది దానికి రీజన్ ఏంటి అంటే మచ్ టు టూ మచ్ రెండు కూడా మచ్ టూని యాడ్వర్బ్ గాను, టూ మచ్ని యాడ్జెక్టివ్ గాను మనం యూస్ చేస్తాం. సో టూ మచ్ అనే వర్డ్ని ఎప్పుడైనా మనం యూస్ చేస్తున్నామంటే ఈ టూ మచ్ అనేది అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఒక నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. సో టూ మచ్ అనే వర్డ్ని మనం యాడ్జెక్టివ్గా యూస్ చేస్తాం. యాడ్జెక్టివ్గా యూస్ చేస్తున్నామంటే దాని నెక్స్ట్ వచ్చే వర్డ్ అనేది నౌన్ అయి ఉండాలి. అప్పుడు మనం టూ మచ్ అనే వర్డ్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్, దేర్ ఈజ్ టూ మచ్ షుగర్. షుగర్ అనేది నౌన్. సో ఈ నౌన్ షుగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ టూ మచ్ అనేది అడ్జెక్టివ్గా వర్క్ అవుతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రైట్. నెక్స్ట్ మచ్ టు అనేది యాడ్వర్బ్ అనమాట. యాడ్వర్బ్ అనేది అడ్జెక్టివ్ గురించి కానీ వెర్బ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ సో మచ్ టూ, దెర్ ఈజ్ మచ్ టూ స్ట్రాంగ్. ఇక్కడ ఈ స్ట్రాంగ్ అనే వర్డ్ అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. సో మచ్ టు అనేది మనం యాడ్వర్బ్గా యూజ్ చేయాలి. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అయింది. అదే ఇక్కడ తీసుకుంటే ఇది నౌన్ అవుతుంది, మచ్ టు అనేది యాడ్వర్బ్ అవుతుంది. సో అందువల్ల ఇది రాంగ్ అయింది. అలానే ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఈ టూ మచ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో రెండు అడ్జెక్టివ్స్ పక్క పక్కన రాకూడదు కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్ అయింది. ఓకే, నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది అడ్జెక్టివ్. సో ఇక్కడ నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది అడ్జెక్టివ్ కాబట్టి టూ మచ్ అనే వర్డ్ని మనం అడ్జెక్టివ్ వచ్చిన దగ్గర యూజ్ చేయాలి. సో అడ్జెక్టివ్గా యూజ్ చేయాలి. అదే మచ్ టు అనేది యాడ్వర్బ్గా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 82. నెక్స్ట్ ఆర్ రూల్ నెంబర్ 83. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హర్ బిలాంగింగ్ వర్ లాస్ట్, హిజ్ ఎర్నింగ్స్ ఈజ్ నాట్ సఫిషియంట్. హర్ బిలాంగింగ్ వర్ లాస్ట్, హిజ్ ఎర్నింగ్స్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ రాంగ్. ఎందుకని రాంగ్ అయ్యాయి అంటే బిలాంగింగ్, ఎర్నింగ్ ఇలాంటి కొన్ని వర్డ్స్ అనేవి వెర్బ్గాను యూజ్ అవుతాయి, నౌన్స్గాను యూజ్ అవుతాయి. కానీ వీటిలో చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడ అది వెర్బ్గా యూజ్ అవుతుంది, ఎక్కడ నౌన్గా యూజ్ అవుతుంది అనే డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. బిలాంగ్, ఎర్నింగ్, సరౌండింగ్ వీటన్నిటిని కూడా మనం వెర్బ్గా యూజ్ చేస్తాం. ఇదే వర్డ్కి నౌన్ ఫామ్ ఏంటి అంటే బిలాంగింగ్స్, ఎర్నింగ్స్, సరౌండింగ్స్. ఓకే,
వెర్బ్ ఫార్మ్ వచ్చేసరికి బిలాంగ్, ఎర్నింగ్, సరౌండింగ్. అదే నౌన్ ఫార్మ్ వచ్చేసరికి బిలాంగింగ్స్, ఎర్నింగ్స్, సరౌండింగ్స్. సో, ఈ సెంటెన్సెస్‌లో కూడా అంతే. ఇవన్నీ పొసెసివ్ కేస్. పొసెసివ్ కేస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి నౌన్ ఫార్మ్ రావాలి. పొసెసివ్ కేస్ అంటే ఏంటి అంటే హిజ్, హర్ ఇలాంటివి వచ్చినయి అన్నీ కూడా పొసెసివ్ కేస్ అని అంటాం. అదే సబ్జెక్టివ్ కేస్ వచ్చింది అనంటే హీ, షీ ఇలా వస్తుంది. హిజ్, హర్ వచ్చిందంటే వాటిని పొసెసివ్ కేస్ అని అంటాం. ఇంతకు ముందు గ్రామర్ రూల్స్ ఎవరైనా చూడకపోతే ఆ గ్రామర్ రూల్స్‌లో పొసెసివ్ కేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెంటనే వెళ్లి చూడండి. అప్పుడు మీకు పొసెసివ్ కేస్ అనేది క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది పొసెసివ్ కేస్‌తో స్టార్ట్ అవుతుందో అప్పుడు దాని నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి నౌన్ అయి ఉండాలి. సో, ఇక్కడ బిలాంగింగ్ అనేది వెర్బ్ అవుతుంది. ఇక్కడ బిలాంగింగ్స్. సో, హర్ బిలాంగింగ్స్ వర్ లాస్ట్ అయితే అప్పుడు కరెక్ట్ అవుతుందనమాట ఈ సెంటెన్స్. అలానే సెకండ్‌ది కూడా. హిస్ ఎర్నింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్ కాదు. హిస్ ఎర్నింగ్స్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఎర్నింగ్స్ అనేది నౌన్ ఫార్మ్. సో, దిస్ ఈజ్ రూల్ నంబర్ 83. నెక్స్ట్ రూల్ నంబర్ 84. సో, పాలిటిక్స్. పాలిటిక్స్ అనే వర్డ్‌ని 2 సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేస్తాం. నార్మల్‌గా మనకు తెలిసిన పాలిటిక్స్‌ని అంటే ఎలా చూడండి. ఒక ఫీల్డ్. పాలిటిక్స్ అనేది ఒక ఫీల్డ్. సినిమా అనేది ఒక ఫీల్డ్. ఇలాగ. బ్యాంకింగ్ అనేది ఒక ఫీల్డ్. నెక్స్ట్ రైల్వే అనేది ఒక ఫీల్డ్. ఎస్ఎస్‌సి అనేది ఒక ఫీల్డ్. ఇలానే పాలిటిక్స్‌ని ఫీల్డ్‌గా గాని, ఒక సబ్జెక్ట్‌గా మనం చూసామంటే, అప్పుడు దాంట్లో సింగులర్ వెర్బ్‌ని యూజ్ చేయాలి. అదే పాలిటిక్స్‌ని సెట్ ఆఫ్ పొలిటికల్ బిలీఫ్స్‌గా మనం చూసామనంటే, పాలిటిక్స్ అనేది పొలిటికల్ సైన్స్ ఇప్పుడుంది. సో, లేకపోతే పాలిటిక్స్ అనేది సెట్ ఆఫ్ బిలీఫ్స్. కొన్ని సిస్టమ్‌లో ఉన్న కొన్ని బిలీఫ్స్‌ని గురించి చెప్పేటప్పుడు కూడా పాలిటిక్స్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తాం. సో, మనం దాన్ని ఒక ప్రొఫెషన్‌గా గాని, ఫీల్డ్‌గా గాని, సబ్జెక్ట్‌గా గాని చూస్తే సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి. అదే ఒక సెట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్స్ గురించి చెప్పే దానిలా చూస్తే అప్పుడు ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలి. సో, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. పాలిటిక్స్ డాష్ ఎ వెరీ డర్టీ గేమ్. పాలిటిక్స్ డాష్ ఎ వెరీ డర్టీ గేమ్. ఇక్కడ దీన్ని ఒక సబ్జెక్ట్‌గా చూస్తున్నాం అనమాట. సో, పాలిటిక్స్ ఈజ్ ఏ వెరీ డర్టీ గేమ్. అలానే నెక్స్ట్ హిజ్ పాలిటిక్స్ డాష్డ్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్. సో, ఇక్కడ సెట్ ఆఫ్ బిలీఫ్స్ గురించి గాని, సెట్ ఆఫ్ థింగ్స్‌ని, సిట్యుయేషన్స్‌ని లేకపోతే ఇలా చెప్తుంది కాబట్టి ఇక్కడ హిజ్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్. హిజ్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్. So, this is all about rule number 84. Next, our final last rule of this video, rule number 85. రూల్ నెంబర్ 85 వచ్చేసరికి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. సో, 2 కూడా ఒక సబ్జెక్ట్‌కి సంబంధించినవే. ఒక సబ్జెక్ట్‌కి, ఒక ఫీల్డ్‌కి సంబంధించినవి. అలానే ఇందాకల ఎలా అయితే పాలిటిక్స్ గురించి చెప్పామో, అలానే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌ని కూడా సబ్జెక్ట్ వైస్‌గా గానీ, ఒక ఫీల్డ్‌గా మనం రిప్రజెంట్ చేసినప్పుడు సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి. అలా కాకుండా స్టాటిస్టిక్స్ అనేది ఒక డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అయితే బార్ గ్రాఫ్, పై చార్ట్ ఇవన్నీ ఉంటాయో, ఇవన్నీ కూడా ఒక డేటా. స్టాటిస్టిక్స్ అనేది డేటాని రిప్రజెంట్ చేసినప్పుడు, అలానే మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్‌గా, ఒక ఫీల్డ్‌గా కాకుండా కాలిక్యులేషన్స్‌ని రిప్రజెంట్ చేసినప్పుడు, అప్పుడు మనం ప్లూరల్ వెర్బ్‌ని యూజ్ చేయాలనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మ్యాథమెటిక్స్ డాష్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో, ఇక్కడ మనం దీన్ని సబ్జెక్ట్‌గా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సింగులర్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అలానే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డాష్ టెల్లింగ్ దట్ హీ హాస్ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. మ్యాథమెటిక్స్ డాష్ టెల్లింగ్ దట్ హీ హాస్ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో, దీన్ని ఒక కాలిక్యులేషన్‌గా మనం చెప్తున్నాం కాబట్టి మ్యాథమెటిక్స్ అనేవి చెప్తున్నాం. మనీ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఆర్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తాం. ఒక కాలిక్యులేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మ్యాథమెటిక్స్ ఆర్ టెల్లింగ్ దట్ హీ హాస్ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ అలానే స్టాటిస్టిక్స్ కూడా. స్టాటిస్టిక్స్ డాష్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. స్టాటిస్టిక్స్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ ద సబ్జెక్ట్ ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ డాష్ అస్ డాష్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే. స్టాటిస్టిక్స్ టెల్స్ అస్. ఇక్కడ టెల్ అస్ రాకూడదు. టెల్స్ అస్ రావాలి. స్టాటిస్టిక్స్ టెల్స్ అస్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నంబర్ 85. సో, ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ 5 గ్రామర్ రూల్స్‌ని నేర్చుకున్నాం. ఇలాంటి గ్రామర్ రూల్స్ మన ఛానల్‌లో 120 గ్రామర్ రూల్స్ సిరీస్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో, ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఫాలో అయ్యారంటే మీ గ్రామర్‌లో మీరు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఛానల్‌ని ఫాలో చేయండి ఫర్ ద నెక్స్ట్ అప్‌కమింగ్ గ్రామర్ రూల్స్. థాంక్ యూ.